ఉప ఎన్నికలు వచ్చినాయంటే ఇది మనకు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చాలా మంచి రోజులు వచ్చాయి. ఎందుకోసం అంటే 20 సంవత్సరాల నుంచి వాగ్దానాలు 10 సంవత్సరాలు నడిచినాయి. గవర్నమెంట్ ఫామ్ అయింది. 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నడవంగా కూడా ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ కాలేదు. వర్షాలు వస్తే వరదలు, మోరీలు నిండిపోవుడు, కరెంట్ ప్రాబ్లమ్స్, ఏ చూసినా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి. వచ్చిన తర్వాత నుంచి హైదరాబాద్ ద్వారా ఎవరైతే ఆక్రమించిన జాగాలను కట్టుకున్న బిల్డింగ్లను కూలగొట్టినందుకు ఇవాళ ఇంత బాగా వర్షాలు వచ్చినా కానీ ఈసారి ఎక్కడ నీళ్ళు వచ్చినాయా అంటే రాలేదు. అందుకోసము ఇక్కడ తిండికి మేము సంపాదించుకుంటున్నాము, తింటాము, బట్టలకు మేము సంపాదించుకుని బట్టలు తొడుగుతాము. కానీ మాకు చనిపోయిన తర్వాత ఇక్కడ కబ్రస్థాన్ కావాలి శవాలను కోసం కానీ చెప్తే 20 సంవత్సరాల నుంచి ఆ పని కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఓటేయండి మేము ఇస్తామని చెప్తే మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు. ఇవాళ అధికారం పోయిన తర్వాత మీరు ఇస్తారు, ఇవ్వలేరు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, కొట్లాడి మనము ఎట్లాగూ చేసి ఇక్కడ కబ్రస్థాన్ కూడా జాగా తీసుకుందామని అందరి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? ఈ 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, ఏం చెప్తారు? మరి గతంలో బీఆర్ఎస్ చేయని పనులు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అధికారంలో వచ్చిన తర్వాత రాకముందు 6 గ్యారెంటీలు, కరెంట్ బిల్ 200 మాఫీ అందరికీ వస్తున్నాయి. అంటే ఎవరికి అయితే అవసరమో వాళ్ళకు వస్తాయి. 500 రూపాయల సిలిండర్ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకు వస్తుంది. రైతులకు రైతు బంధు వాళ్ళకు వస్తుంది. తర్వాత చాలా మంచి పని, లేడీస్కి బస్సులు ఫ్రీ సర్వీస్, ఫ్రీగా ఎక్కుతారు పోతారు. జహీరాబాద్లో జామకాయలు ధర తక్కువ ఉన్నాయంటే బస్సు ఎక్కుతారు పోతురు తీసుకొచ్చుకుంటారు, కిరాయిలు ఏం లేదు. ఇప్పుడు వేరే డిస్టిక్ల నుంచి హైదరాబాద్కి ఖరీదు చేయని బట్టలకు కానీ సామాన్లకు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ తీసుకురావాలని అనుకుంటే బస్సుల కిరాయిలే 500 రూపాయలు. ప్రాణికి పోనీకి అన్ని ఖర్చులు పెడితే ఒక 4 కలిసి వస్తారు. వాళ్ళు 4 కలిసి వస్తే ఒక కారు తీసుకొని రావాలి, కారు తీసుకొని వస్తే 3000 పెట్టాలి. ఇప్పుడు 4 కలిసి వస్తున్నారు. ఈజీగా హైదరాబాద్కి వచ్చి డిస్టిక్ నుంచి ఇక్కడ ఏం అవసరం ఉన్నా కానీ కొనుక్కొని మళ్ళీ పోతురు. వాళ్ళకు ఎంతో లాభం అవుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు జాబ్ చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అబ్బాయిలు అవసరం లేదు, లేడీస్ కానీ వాళ్ళు జాబ్కి వెళ్ళాలంటే మన షేరింగ్ ఆటోలు వెళ్ళాలి. ఒక ఆటో సొంతగా ఒకటి ఆటో తీసుకుని పోదామంటే వాళ్ళ వచ్చే సాలరీ ఆ ఆటోకి పోతుంది. షేరింగ్ ఆటోలో పోవాలంటే అది డేంజరస్, ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇప్పుడు బస్సు ఎక్కుతుర్రు, ఈజీగా పోతుర్రు వస్తుర్రు. రోజుకు 100-150 రూపాయలు అమ్మాయిలకు లేడీస్కి ఈజీగా మిగులుతున్నాయి. మళ్ళీ ఎట్లా ఉంటాయి ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఎవరికి గెలిచే అవకాశం? ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకం, చాలామంది మైనార్టీలు ఉన్నాయి. మైనార్టీలు ఇంతకు ముందు తెలుసో తెలియకనో టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలను నమ్మి ఓటేశారు. ఇప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది ఈ పార్టీ ఇది ఒకటే ఫ్యామిలీ, 4 పార్టీ ఇది. అంటే 4 మినహార్ గవర్నమెంట్ ఇది, 4 వాళ్ళు. 5 వాళ్ళకి వాళ్ళు ఏమి అధికారము పోర్ట్ఫోలియో ఇచ్చారు కానీ పెన్ ఇవ్వలేదు. పెన్ను అంటే మళ్ళీ వాళ్ళు చెప్తేనే వాళ్ళు రాయాలి, వాళ్ళు చెప్పకపోతే సంతకం పెట్టే ఛాన్స్ లేదు. అటువంటి గవర్నమెంట్ నడిపించిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు అయితే మీరు చూడండి, మొత్తం దేశంలో ఎక్కడన్నా కానీ 4 ఒకటే ఇంట్లో నుంచి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎమ్మెల్సీగా ఉన్నారా? మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా లేరు. ఎక్కడైనా కానీ పెద్ద మనిషి ఉంటే కొడుకు సపోర్ట్లు ఉంటాడు కానీ మళ్ళా కొడుకు మినిస్టరే. మరి 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉంటా? బీజేపీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ అయిపోయింది, 3 పార్టీల మధ్యలో పోటీ. ఇప్పుడు నా లెక్క ప్రకారం పోటీ లేదు. ఇంతకుముందు పోటీ ఉండేది. నవీన్ యాదవ్కి ఇవ్వకపోతే పోటీ ఉండేది కాంగ్రెస్కును
బీఆర్ఎస్కి. నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత ఇంకేం పోటీ అండి, పోటీ ఎక్కడిది? లక్ష, ఇప్పుడు చూడండి 1,00,000 కంటే ఎక్కువ మెజార్టీతో తప్పనిసరిగా గెలిచేది మన నవీన్ యాదవ్ గారు. అట్లా అభివృద్ధి పదం మీద ఏమాత్రం కూడా అసలు జనాలు ఎవరి కాళ్ళకే పట్టించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఈసారన్నా లేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దిక్కు చూసుకుంటే వాటర్ గురించి లాస్ట్ టైం గోపీనాథ్ గారు గెలవటం వల్ల ఆయన వాటర్ సప్లై చేయగలిగారు, ఆ డంపింగ్ యార్డ్ని కాస్త గ్రౌండ్ చేయగలిగారు. ఆ రెండే కనపడ్డాయి. మిగతాయి కార్యకర్తలు వాళ్ళ ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసేసుకొని పైకి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు ఏం చేయలేదా 10 ఏళ్ళలో? చేయలేదంటే అసలు దాఖలు కూడా మాకు గుర్తులేవు. చేసామని చెప్తున్నారు కానీ ఏ కళ్ళ ఉప ఎన్నిక రాబోతుంది మరో 20 రోజుల్లో. ఎలా ఉంటుంది? నవీన్ యాదవ్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చిండ్రు, అక్కడ వాళ్ళ భార్యకే టికెట్. నవీన్ యాదవ్ గారికి ఎందుకు మద్దతు మేము ఇస్తున్నామంటే, గెలిపించాలని ఎందుకు కోరుకుంటున్నామంటే, పేదల బిడ్డ మొదటి నుంచి ప్రతి మనిషి యొక్క కష్టమైంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా జాబులు కూడా లేని వాళ్ళకి కూడా జాబుల గురించి కూడా హెల్ప్ చేసిండు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ ఏరియాకి కరెక్ట్ అయిన వ్యక్తిని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇదేదో ముందే చేసి ఉంటే ఈ పార్టీకి అభివృద్ధి పదం మీద ఉండేవాళ్ళం, కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈసారి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం చాలా అదృష్టం మాకు. ఇప్పుడు కంపల్సరీగా అవును. సో ఎలాగో రూలింగ్ పార్టీ రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి, సో రేవంత్ అన్న కూడా మలుపుని తిప్పాడు గవర్నమెంట్ని కూడా. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. 24 నెలల్లో మేము ఇక అయిపోయింది అనుకున్న పరిస్థితుల నుంచి కూడా యూటర్న్ తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని విమర్శలు కానీ వాస్తవంగా ఆయన ముందే ఓపెన్గా చెప్పేశాడు పైన కూడా. ఏమని అంటే, దేశం అదర్ పార్టీ వాళ్ళంతా అప్పులు చేసి పడేశారు, ఎక్కడ అప్పు పుడతలేదు, ఇకప్పటి నుంచి నేను ఇంకా బయట నుంచి తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది అని చెప్పారు. రెండోది ఏంటంటే, సన్న బియ్యం ఇస్తున్నారు, బస్సు ఫ్రీ వెళ్తుంది. ప్లస్ మిగతా గ్యారెంటీలో 4 ఎందుకు పెండింగ్ అయిపోయినాయి అంటే, బిల్స్ రాలేదు ఆయనకి. పైన కేంద్రం కూడా సపోర్ట్ చేయలే. అదే ఉన్నట్టుగా ఆయన మీటింగ్లో మాట్లాడారు రేవంత్ అన్న కూడా. సో ఇప్పుడు మా ఏరియాలో ఈ బై ఎలక్షన్ల గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, నవీన్ అన్న కనుక గెలిపించుకుంటే మాకు ప్రతి పనులు జరుగుతాయి 100%. ఎందుకంటే ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా, ఈవెన్ ఎలక్షన్లు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, పోయిన సంవత్సరం నుంచి కూడా మా ఇంటి దగ్గర ఏ పని జరిగినా కానీ వెంటనే ఒక ఫోన్ కాల్కి ఇమీడియట్గా స్పందించే వ్యక్తి మాకు నవీన్ అన్న. సో ఈ వ్యక్తిని మేము గెలిపించుకుంటాక మేము సిద్ధంగా ఉన్నాం. చేసిందా అంటే చిన్న పనులే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోడ్డు వేశారు, 40 కోట్లు ఎంత ఎస్టిమేషన్ వచ్చింది. సో ఇంకా చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. మెయిన్లీ ఏంటంటే డ్రైనేజ్ వర్క్. సో ఆ పై నుంచి మాకు ఎక్కువ ఫ్లోటింగ్ వస్తూ ఉంటుంది. సో ఈ పనులు కూడా చేస్తామని 100% అన్న మీద నమ్మకం ఉంది మాకు. ఆల్రెడీ నిన్న కూడా బిల్ పాస్ అయ్యింది అకార్డింగ్ టు ద గవర్నమెంట్. 150 కోట్ల పనులకి బిల్లు కూడా శాంక్షన్ చేస్తానని రేవంత్ అన్న ప్రకటన చేశారు. సో ఈ ట్రిప్లో మేము అధిక మెజారిటీతో అన్నను గెలిపించుకుంటే మాకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.